Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 6th క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు నేను 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఆల్జిబ్రా సిలబస్ ఇది నోట్స్, ఓకేనా, LAQ నోట్స్ అనేది ఫుల్ LAQs నోట్స్ నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓకే, చెక్ చేయండి. ఆ వీడియో చూసి నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ వీడియోలో చెప్పాను పూర్తిగా, ఓకేనా. అది ఒకసారి చూడండి వీడియో. ఓకే, ఇప్పుడు 6th క్వశ్చన్ చూడండి. సపోజ్ V1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు V2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ V3 బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ 3 వెక్టార్స్ ఇన్ ఆర్ క్యూబ్. ఇక్కడ V1 బార్, V2 బార్ అండ్ V3 బార్ అనేటివి ఆర్ క్యూబ్కి వెక్టార్స్ అన్నట్టు, ఓకేనా. దెన్ షో దట్ V1 బార్, V2 బార్, V3 బార్ ఈజ్ ఎ బేసిస్ ఫర్ ఆర్ క్యూబ్ అని ప్రూవ్ చేయాలి. ఆర్ క్యూబ్కి ఈ 3 అనేవి బేసిస్ అని ప్రూవ్ చేయాలి మనం, ఓకేనా. చూద్దాం సార్ సొల్యూషన్. ఇప్పుడు గివెన్ మనం ఇచ్చిన రాసుకోవాలి. ఫస్ట్ మనకు V1 బార్ ఇచ్చిండు, V2 బార్ ఇచ్చిండు అండ్ V3 బార్ ఇచ్చిండు. ఫస్ట్ ఇచ్చినే రాసుకొని ఏం చేయాలంటే ఇదేంటి R3 వెక్టార్స్ ఇన్ ఆర్ క్యూబ్ కదా, డన్. ఇప్పుడు టు షో దట్ V1 బార్, V2 బార్, V3 బార్ ఈజ్ ఏ బేసిస్ ఫర్ ఆర్ క్యూబ్ ఏం చేయాలంటే కేస్ 1, ఇక్కడ 2 కేసులు ఉంటాయండి. కేస్ 1 ఏంటంటే ఫస్ట్ V1 బార్, V2 బార్, V3 బార్ని లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి, ఓకేనా. లీనియర్ ఇండిపెండెంట్ సెట్ బేసిస్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, కేస్ 1 లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కేస్ 2 వచ్చేసి ఇంకోటి ఉంది ఏంటి, స్పాన్ V1 బార్, V2 బార్, V3 బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్యూబ్. ఓకే, ఇది కేస్ 1 అండ్ కేస్ 2 ఈ 2 ప్రూవ్ చేస్తేనే మనకు బేసిస్ ఫర్ ఆర్ క్యూబ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు నౌ కేస్ 1 చేద్దాం. మనం ఏం చేద్దాం, కేస్ 1 చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కేస్ 1లో లెట్ C1 V1 బార్ ప్లస్ C2 V2 బార్ ప్లస్ C3 V3 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్. ఇక్కడ C1 C2 C3 ఎట్లా వచ్చినాయి సార్ అంటే వెక్టార్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినప్పుడు స్కేలార్స్ కూడా, వాటి స్కేలార్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఓకేనా. ఈ వెక్టార్ కదా, ఈ వెక్టార్కి ముందు ఒక స్కేలార్ ఉంటుంది, వెక్టార్ ముందు స్కేలార్, వెక్టార్ ముందు స్కేలార్ అంటే C అంటే ఏంటి ఇక్కడ స్కేలార్స్, డన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే V1 బార్ని ఇచ్చిందని రాసుకొని, V2 బార్ని ఇచ్చింది రాసుకోండి, అంటే V3 బార్ని ఇచ్చింది రాసుకోండి. ఇక్కడ 0 బార్ అంటే 0 0 0. ఎందుకు 3 zeros వచ్చాయి, ఇక్కడ V1 బార్, V2 బార్, V3 బార్లో ఒక్క కాలంలో 3 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి అందుకే ఇక్కడ కూడా 3 zeros వచ్చినాయి, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మీకు తెలుసు ఏంటి, ఈ ప్లస్ C1ని ఈ కాలంకి మొత్తం మల్టిప్లై చేయాలి, ఈ ప్లస్ C2ని ఈ కాలంకి మొత్తం మల్టిప్లై చేయాలి, ఓకేనా. చేస్తే మనకి ఇట్లా వస్తుంది మ్యాట్రిక్స్. చెక్ చేయండి ఒకసారి, ఓకే. ఇక్కడ చూడండి, ఈ ప్లస్ C1ని దీన్ని మల్టిప్లై చేశాను, 3C1 అయింది. ప్లస్ C1 ఇంటూ 0 అంటే 0, ప్లస్ C1 మైనస్ 6 అంటే మైనస్ 6C1. ఇక్కడ ప్లస్ C2 మైనస్ 4 అంటే మైనస్ 4C2. అలాగే అన్నీ మల్టిప్లై చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఏం రాసుకోవాలి, మనం ఈక్వేషన్స్ని రాసుకోవాలి, ఓకే. 3 ఈక్వేషన్స్ వస్తాయండి ఇక్కడ నుంచి, ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్. 3 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనకు స్కేలార్స్ యొక్క ఏం కావాలి, స్కేలార్స్ వాల్యూస్ కావాలి. C1 C2 C3 వాల్యూస్ వస్తే మనకు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ సాల్వింగ్ 1 అండ్ 3ని సాల్వ్ చేద్దాం, ఓకే. ఇక్కడ మనకు ఇక్కడ గోల్ ఏంటి, ఇప్పుడు కనుక్కోవడానికి C1 కనుక్కోవాలి, C2 కనుక్కోవాలి, C3 కనుక్కోవాలి, ఓకేనా. ఇప్పుడు 1 అండ్ 3ని సాల్వ్ చేస్తే ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్కి 2తోని మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకు మల్టిప్లై చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్ 2తోని మల్టిప్లై, ఫస్ట్ ఈక్వేషన్ని 2తోని మల్టిప్లై చేస్తే ఇక్కడ 3 2కి మల్టిప్లై ఇక్కడ 6 అవుతుంది, 6C1. ఇక్కడ థర్డ్ ఈక్వేషన్లో మైనస్ 6C1 ఉంది, ఆ 2 క్యాన్సిల్ అవుతాయి కదా డైరెక్ట్, అందుకని నేను ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేశాను, ఓకే. మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అండి డైరెక్ట్, ఓకే. డైరెక్ట్ క్యాన్సిల్ అయితే ఏం చెప్పాను, కింద సైన్స్ ఏమీ తీసుకోకూడదు,
ఓకే, అలాగే ఉంచాలి సేమ్. ఇప్పుడు ఇక్కడ -8C2 + 7C2 ఎంత వస్తుంది? -C2 -4C3 + 5C3 ఎంత? +C3 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 4 అనుకొని ఇప్పుడు మనం సాల్వింగ్ సెకండ్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఉన్ను థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేసాం, మనకు ఫోర్త్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫోర్త్ ఈక్వేషన్ ఉన్ను సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సాల్వ్ చేస్తే మనకు సెకండ్ ఈక్వేషన్లో +C2 ఉంది, ఫోర్త్ ఈక్వేషన్లో -C2 ఉంది. ఇవి కూడా డైరెక్ట్గా క్యాన్సిల్ అయ్యాయి. డన్. ఇప్పుడు మిగిలింది ఏంటి? 2C3 = 0. ఇప్పుడు C3 వాల్యూ ఏంటి? 0. ఓకేనా, C3 వాల్యూ వచ్చింది మనకు 0. ఇప్పుడు ఈ C3ని తీసుకుపోయి ఫోర్త్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫోర్త్ ఈక్వేషన్ ఏదండి? ఇదే కదా. ఈ C3 కాడ 0ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు C2 వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది? ఇది C3 ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేశాను. ఈ -3 0కి పోతే +C2 అవుతుంది. సారీ, ఇక్కడ C2 = 0. C2 వాల్యూ ఎంత? 0. ఇప్పుడు మనం C2 వాల్యూ ఉంది, C3 వాల్యూ ఉంది, C1 వాల్యూ కావాలి కాబట్టి ఈ C2ని C3ని తీసుకుపోయి ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ C2 వాల్యూ, ఇక్కడ C3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు C1 వాల్యూ కూడా ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఓకేనా, C1 C2 C3 స్కేలార్స్ అనేవి జీరోస్ అయినాయి. ఓకేనా, స్కేలార్స్ అనేవి జీరోస్ అయినాయి. ఇక్కడ చూడండి, స్కేలార్స్ అన్నీ జీరోస్ అయినాయండి. C1 = C2 = C3 = 0. ఓకే, ఇప్పుడు ఆల్ స్కేలర్స్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు అయితే ఈ సెట్ ఏమవుతుందంటే V1 బార్, V2 బార్, V3 బార్ ఈజ్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఈ వెక్టార్స్ యొక్క స్కేలార్స్ అనేవి జీరోస్ అయినాయి అనుకోండి అన్నీ, అది ఏమవుతుందంటే లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇక్కడ మనకు కేస్ 1 అనేది పూర్తయిందండి. కేస్ 1 ఏం చేయమన్నాడు? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేసాం. సెకండ్ కేస్ 2 ఇప్పుడు ఏంటి? కేస్ 2 ఏంటి? టు ప్రూవ్ దట్ స్పాన్ V1 బార్, V2 బార్, V3 బార్ = R³ అన్నట్టు. ఓకేనా, ఈ సెట్ అనేది స్పాన్ చేస్తుంది దేన్ని? R³ ని. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే లెట్ U బార్ బిలాంగ్స్ టు R³ అనుకోండి. ఓకేనా, U బార్ బిలాంగ్స్ టు R³. ఇక్కడ U బార్ అంటే ఏంటంటే ఇది C1 ఇంటూ V1 బార్ +C2 ఇంటూ V2 బార్ +C3 ఇంటూ V3 బార్. ఓకే, వెక్టార్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. U బార్ బిలాంగ్స్ టు R³ అనుకున్నాం. U బార్ ఏంటి? ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే U బార్ వేర్ U బార్ = A B C 3 ఆల్ఫాబెట్స్ తీసుకోండి స్మాల్ లెటర్లో A B C. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు U బార్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. V1 బార్ వాల్యూ ఉంది, V2 బార్ ఉంది, V3 ఉంది. ఓకే, అవి సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్. ఇక్కడ చేసిన తర్వాత ఇది స్టార్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా, ఇది స్టార్ ఈక్వేషన్. నేను U బార్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా, వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశాను, గమనించండి. ఇది స్టార్ ఈక్వేషన్ అనుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇప్పుడు ఈ +C1ని కాలంకి మల్టిప్లై చేశాను, +C2ని కాలంకి మల్టిప్లై చేశాను, +C3ని ఈ కాలంకి మల్టిప్లై చేశాను. ఓకేనా, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఫస్ట్ ఈక్వేషన్ = మొత్తం A అవుతుంది. ఇక్కడ ఒకటే గమనించారు మీరు, ఇక్కడ మనం U బార్ ఇక్కడ U బార్ ఇక్కడ కేస్ 1లో 0 బార్ ఉంది. 0 బార్ కాడ మనం U బార్ తీసుకున్నాం, అంతే, ఏం చేంజ్ లేదు. ఒక U బార్ 0 బార్ ప్లేస్లో U బార్ తీసుకున్నాం. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈక్వేషన్స్ ఇది A, ఇది B, ఇది C, 3 ఈక్వేషన్లు అయితే ఈ 3 ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఏం రావాలి? C1 C2 C3 వాల్యూస్ రావాలి. ఇప్పుడు చూద్దాం మనం ఏ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే అవుతుందో. ఇక్కడ ఏ ఈక్వేషన్ అండ్ సి ఈక్వేషన్ని మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసే ముందు ఇక్కడ ఏ ఈక్వేషన్కి దేంతో మల్టిప్లై చేయాలి? 2 తోటి. సేమ్ మీద చేసినట్టే చేయండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ +C1 -C1 డైరెక్ట్గా క్యాన్సిల్ అయితే ఇక్కడ ఇది వచ్చిన ఈక్వేషన్, ఇక్కడ ఈక్వేషన్ అనేది D అనుకోండి. ఎందుకు D అనుకుంటావు? ఇక్కడ మీద C దాకా స్టాప్ చేసినాం కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ D అనుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం తీసుకోవాలి? ఈ Bను ఇక్కడ Dని సాల్వ్ చేయండి. Dని సాల్వ్ చేయండి. ఓకే, ఇక్కడ +C1 +C2 ఉంది Bలో అండ్ Dలో -C2 ఉంది. అది డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అవుతే వచ్చింది ఇదండి మనకు. ఇందులో నుంచి మనకు C3 వాల్యూ వస్తుంది.
ఇందులో నుంచి C3 వాల్యూ, ఈ 2 అనేది అటు పోతే డివైడ్ అవుతుంది దానికి, అప్పుడు C3 వాల్యూ ఏమవుతుందండి? C3 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2a ప్లస్ b ప్లస్ c బై 2. ఈ C3 వాల్యూని తీసుకుపోయి బీలో సబ్స్టిట్యూట్ చేయండి. బి అంటే ఏంటి? ఇది కదా. ఇక్కడ C3 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఇగో C3 ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేశాను. చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ ప్లస్ ఇది ఉంది కదా మొత్తం C3 వాల్యూ, అటు బీదికి పట్టుకపోతే మైనస్ అయింది. మైనస్ అయినట్టే ఇప్పుడు ఇక్కడ C2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇది 2 అనేది ఎల్సిఎం తీసి ఈ బీకి 2ని మల్టిప్లై చేయండి. ఎందుకు 2ని మల్టిప్లై చేస్తున్నాం? ఇక్కడ ఎల్సిఎం తీసాం కాబట్టి మైనస్ 2a ప్లస్ బి ప్లస్ సి, 2a ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు C2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏంటంటే మైనస్ 2a ముందు రాసుకోండి, ఇక్కడ ప్లస్ 2b మైనస్ బి ఎంత? ప్లస్ బి, మైనస్ సి ఉంది కాబట్టి మైనస్ సి బై 2. C2 వాల్యూ ఇది మనకు, C3 వాల్యూ వచ్చింది అండ్ C2 వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి C1 వాల్యూ మనకు రావాలి. నౌ సబ్స్టిట్యూట్ C2 అండ్ C3 ఈ రెండు వాల్యూస్ని ఫస్ట్ ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈక్వేషన్లో అంటే ఇక్కడ C2 C3, ఓకే. ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫస్ట్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ మైనస్ 4C2ని మైనస్ 2C3ని ఏది పట్టుకపోతే ఏమైతే? ప్లస్ అవుతుంది. డన్. ఇప్పుడు 3C1 ఈజ్ ఈక్వల్స్ టు 4, C2 వాల్యూ ఏది? గిది. ప్లస్ 2 C3 వాల్యూ ఏంటిది? గిది. ఇక్కడ ప్లస్ ఏ ఉంది కాబట్టి ప్లస్ ఏ. దాని ఇక్కడ 2 1s 2 2s క్యాన్సిల్ అయ్యేటువంటి క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 2 1s ఇక్కడ 2 1s. దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఒక ఆర్డర్లో రాసుకోండి. మైనస్ 4a అండ్ ఇక్కడ ప్లస్ 2a అండ్ ప్లస్ ఏ, ఒక ఆర్డర్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకొని క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ 4a ప్లస్ 2a ప్లస్ ఏ అంటే ఎంత వస్తుంది? మైనస్ ఏ వస్తుంది. ప్లస్ 2b ప్లస్ బి ఎంత? ప్లస్ 3b. మైనస్ 2c ప్లస్ సి ఎంత? మైనస్ సి. ఇప్పుడు ఇందులో నుంచి C1 వాల్యూ, ఈ 3ని అటు పట్టుకపోండి, డివైడ్ అవుతుంది దానికి. సో C1 వాల్యూ వచ్చింది మనకు. C1 C2 అండ్ C3 వాల్యూస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ C1 C2 C3 వాల్యూస్ని, స్కేలార్స్ని మనం స్టార్ ఈక్వేషన్ అనుకున్నాం కదా. ఫస్ట్ ఆ స్టార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది C1 వాల్యూ, ఇది C2 వాల్యూ అండ్ ఇది C3 వాల్యూ. స్టార్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3ని ఇది మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఇది ఉంది కదా C1 వాల్యూ, మొత్తం దీనికి మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇది ఇంటూ ఇదంటే ఇక్కడ 3 అండ్ ఇక్కడ 3 గెట్ క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అవుతాయి, ఈ న్యూమరేటర్ మిగులుతుంది. ఇక్కడ న్యూమరేటర్ మిగిలింది. ఇప్పుడు ఇది ఇంటూ ఇది చేస్తే మొత్తం 0 అవుతుంది కదా, 0. ఇప్పుడు ఇది ఇంటూ ఇది చేస్తే ఇక్కడ 3 1s ఇక్కడ 3 2s క్యాన్సిల్ అవుతే ఇక్కడ మైనస్ 2 ఉంటుంది. మైనస్ 2 ఇంటూ ఇదంటే ఇది చూడండి, మైనస్ 2 ఇంటూ ఇది, ఓకే. ఇప్పుడు ఇది కూడా అట్లనే చేయండి. ఇది మొత్తం దీనికి ఈ కాలంకి మల్టిప్లై చేయండి అండ్ ఇది కూడా ఈ కాలంకి మల్టిప్లై చేయండి, ఓకేనా. ఇప్పుడు మల్టిప్లై చేస్తే మనకు ఇక్కడ చూసుకోండి, పాస్ చేసి చూసుకోండి ఒకసారి. ఇది మల్టిప్లై చేసినాం మనం. ఇప్పుడు అన్ని యాడ్ చేయండి. ఇక్కడ ఈ రో ఎట్లా వచ్చింది? మొత్తం అన్ని ఒకసారి యాడ్ చేశాను. అన్నీ ఒకసారి యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, మైనస్ ఏ ప్లస్ 3b మైనస్ సి, ఈ ప్లస్ని దీని ఫస్ట్ రోకి మల్టిప్లై చేశాను, ఓకేనా. అండ్ ప్లస్ ఈ మొత్తం రో, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ రో అట్లా వచ్చిందండి. ఇక్కడ క్యాన్సిల్ అయ్యేటి ఉంటే క్యాన్సిల్ చేయండి, ఓకే. రఫ్కి పెట్టుకొని చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు రఫ్కి పెట్టుకొని చేయరాకుంటే మీరు ఏంటంటే, నేను చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలో, కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది వీడియోది. ఆ వీడియోలో నేను ఈ నోట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను, ఒకసారి అది చెక్ చేయండి, ఓకే. ఇప్పుడు ఇది చేసిన తర్వాత క్యాన్సిల్ అయ్యేటి ఉంటే క్యాన్సిల్ చేసినాం కదా. తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ మిగిలిన ఫస్ట్ రోలో మిగిలిన 2a మైనస్ ఏ మిగిలింది అండ్ ఇక్కడ ఇంకా మిగిలినవి రాసి క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ అయితేనే క్యాన్సిల్ చేయండి, ఓకే. ఇక్కడ మైనస్ 2a ఇక్కడ ప్లస్ 2a క్యాన్సిల్ అయినాయి కాబట్టి క్యాన్సిల్. ఇక్కడ మైనస్ సి ప్లస్ 3 క్యాన్సిల్, డన్. ఇక్కడ 2a మైనస్ ఏ అంటే ఇక్కడ ఏ మిగులుతుంది? ప్లస్ ఏ. ఇక్కడ కూడా క్యాన్సిల్ అయినాయి. సో ఆఖరికి క్యాన్సిల్ అయిన మిగిలినవి ఏంటి అంటే ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి వచ్చింది. అంటే రెండు ఈక్వల్ వచ్చినాయి, అంతేనా. రెండు ఏమొచ్చినాయి? ఈక్వల్ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఏమంటామంటే మనం యూ బార్, ఇక్కడ యూ బార్
can be expressed as linear combination of vectors of span v1 bar, v2 bar, v3 bar. రెండు సేమ్ వచ్చినాయి ఇక్కడ. hence span v1 bar, v2 bar, v3 bar is equals to r cube. r cube క్యూబ్ ఇక్కడ మనం 3 వాల్యూస్ తీసుకున్నాం u బార్ లో, a b c 3, మళ్ళీ అవే వచ్చినాయి కదా, is equals to సేమ్ వచ్చినాయి కాబట్టి it spans v1 bar, v2 bar, v3 bar from 1 and 2. From 1 case 1 and case 2, the set v1 bar, v2 bar, v3 bar form a basis for r cube. A basis for r cube. Okay na? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 7th క్వశ్చన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 7th క్వశ్చన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టేట్ అండ్ ప్రూవ్ బేసిస్ థీరం. స్టేట్ అండ్ ప్రూవ్ బేసిస్ థీరం అండి. ఇక్కడ బేసిస్ థీరం హెడ్డింగ్ పెట్టి ఇక్కడ స్టేట్మెంట్ ఫస్ట్ నేర్చుకోవాలి మనం. స్టేట్మెంట్ కంపల్సరీ. స్టేట్మెంట్కి 5 మార్క్స్ అన్న వేస్తాడు అతడు. ఇప్పుడు స్టేట్మెంట్ చూసుకుంటే లెట్ వి బి ఏ పి డైమెన్షనల్ వెక్టార్ స్పేస్, అంటే పి గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 1 అని అర్థం. ఎనీ సెట్ ఎస్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ పి ఎలిమెంట్స్ ఇన్ వి ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ వి if and only if either S is linearly independent or S spans V. నేను ఇప్పుడు ఈ ప్రీవియస్ ప్రాబ్లం ఉంది కదా, ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పింది, అది అర్థమవుతే ఇది అర్థమవుతుందండి. ఓకే, ఇక్కడ లీనియర్ ఇండిపెండెంట్ అండ్ S స్పాన్స్ V అంటే బేసిస్ అని ఇక్కడ ప్రూవ్ చేయాలి మనం. ఇక్కడ ఏంటి, P గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటుండు. ఇక్కడ ఎనీ సెట్ S, ఓకే, ఆఫ్ ఎగ్జాక్ట్లీ P ఎలిమెంట్స్ in V is a basis of V. ఓకేనా, P ఎలిమెంట్స్ V కే బేసిస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎప్పుడు S అనేది లీనియర్ ఇండిపెండెంట్ అయినప్పుడు, లేదా S అనేది స్పాన్స్ V, S అనేది Vని స్పాన్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం మనం. స్టేట్మెంట్ మీరు బట్టి పడతారా ఏమైనా చేయండి, స్టేట్మెంట్ కంపల్సరీ రాయండి. బేసిస్ థీరం అని అవపడ్డది అనుకోండి, ఎక్కడైనా షార్ట్లో అయినా లాంగ్లో అయినా స్టేట్మెంట్ రాసేయండి అంతే. స్టేట్మెంట్కి మీకు ఎంతో కొంత మార్క్స్ పడతాయి. ప్రూఫ్ ఇసి పెట్టండి, ప్రూఫ్ అనేది తర్వాత ముచ్చట. ఓకేనా, ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఇచ్చింది రాసుకోండి ఇక్కడ. లెట్ వి బి ఏ పి డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటే ఏంటి, పి గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ ఎనీ సెట్ ఎస్ ఆఫ్ వి కంటైన్స్ ఎగ్జాక్ట్లీ పి ఎలిమెంట్స్. ఎస్ అనే సెట్ వి కంటైన్స్ ఎగ్జాక్ట్లీ పి ఎలిమెంట్స్ ఇఫ్ S is basis of V. Here S is linearly independent and S spans V అన్నాడు. ఓకే, మనం ఇక్కడ దాకా ఇచ్చిన దాన్ని రాసుకున్నాం. ఇక్కడ స్టేట్మెంట్ వస్తే ప్రూఫ్ సగం వచ్చినట్టే అండి. స్టేట్మెంట్ వస్తే ప్రూఫ్ అందులో నుంచి రాసుకోవచ్చు మనం కొద్దిగా. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమన్నాడు, లీనియర్ ఇండిపెండెంట్ ప్రూవ్ చేయాలి మనం. లీనియర్ ఇండిపెండెంట్. సపోజ్ S ఈజ్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్. ఇక్కడ S అనేది లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అయిందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఏ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ కెన్ బి ఎక్స్పాండెడ్ టు ఏ బేసిస్ ఫర్ V. ఓకే, S అనేది లీనియర్ ఇండిపెండెంట్ అయితే Vకి బేసిస్ అవుతుంది. ఏంటిది, S అనే సెట్ Vకి బేసిస్ అవుతుంది. ఇక్కడ బట్ ద బేసిస్ మస్ట్ కంటైన్ ఎగ్జాక్ట్లీ P ఎలిమెంట్స్, దట్ ఈస్ డైమెన్షన్ V is equals to P. ఇప్పుడు S అనే సెట్ Vకి బేసిస్ అయింది అనుకోండి, ఆ బేసిస్ అనేది P ఎలిమెంట్స్ని కంటైన్ చేయాలి. చేస్తేనే అప్పుడు అది ఏమవుతుంది, లీనియర్ ఇండిపెండెంట్ అవుతుంది. డైమెన్షన్ V is equals to P అన్నట్టు. ఇది మీకు నెక్స్ట్ చాప్టర్లో అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ చాప్టర్లో నేను చెప్తాను క్లియర్గా. సో S ఇట్ సెల్ఫ్ మస్ట్ బీ ఏ బేసిస్ ఫర్ V అన్నట్టు. S అనేది Vకి ఇట్ సెల్ఫ్ బేసిస్ ఫర్ V అన్నట్టు. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, నీట్గా గుర్తుపెట్టుకొని రాయండి. బట్టి అనే తీరం మనకు కొద్దిగా అర్థం కాదు, బట్టే రాయండి. ఇప్పుడు సెకండ్, S స్పాన్స్ V అని ప్రూవ్ చేయాలి. సపోజ్ S స్పాన్స్ V, S అనే సెట్ Vని స్పాన్ చేసింది అనుకోండి. ఇప్పుడు V ఈజ్ ఏ నాన్ జీరో బై ద స్పానింగ్ సెట్ థీరం. నేను ఫస్ట్ స్టార్టింగ్ LAQs ఎక్స్ప్లెనేషన్లో స్పానింగ్ సెట్ థీరం చెప్పాను కదా, అదొకసారి వినండి, అందులో అర్థమవుతుంది మీకు. ఇక్కడ V ఈజ్ నాన్ జీరో
బై ద థీరం ఏంటి, స్పానింగ్ సెట్ థీరం ఇంప్లైస్ దట్ ఏ సబ్సెట్ ఎస్ ఆఫ్ ఎస్ ఈజ్ బేసిస్ ఆఫ్ వి. ఇదేంటంటే స్టేట్మెంట్, స్పానింగ్ సెట్ థీరం స్టేట్మెంట్ వింటే మీకు ఇది అర్థమవుతుంది. ఫస్ట్ అది వినండి, ఓకే. ఇప్పటికి ఏంటి, దట్ ఈజ్ మొత్తం ఇగో డైమెన్షన్ వి ఈజ్ ఈక్వల్స్ టు పి అన్నమాట. డైమెన్షన్ వి ఈజ్ ఈక్వల్స్ టు పి, బట్ ఎస్ మస్ట్ కంటైన్ పి వెక్టార్స్ అన్నట్టు, ఓకే. ఎస్ అనే సెట్లో పి వెక్టార్స్ ఉండాలి, ఉంటేనే అది స్పాన్ అవుతుంది, ఓకే. హెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ డాష్, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ డాష్ అని రాసి ఇక్కడ హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి, ఓకేనా. ఇది ప్రూవ్ ఇంతే, ఇది ప్రూఫ్ ఇంతే. బేసిస్ థిరం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ కన్నా రావచ్చు లేదా లాంగ్ కన్నా రావచ్చు, ఓకే. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంటే ఇది ఇక్కడతోటి యూనిట్ 1 ఎండ్ అయిందండి. వెక్టార్ స్పేస్ అనే చాప్టర్ ఎండ్ అయింది. నెక్స్ట్ మనకు ర్యాంక్ అండ్ మ్యాట్రిక్స్ కొద్దిగా వేరే ఉంటాయి ప్రాబ్లమ్స్, ర్యాంక్ థిరం అని, ఇంకా మ్యాట్రిక్స్ ప్రాబ్లమ్స్ అని, ఓకే. డైమెన్షన్, బేసిస్, చేంజ్ ఆఫ్ బేసిస్, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నెక్స్ట్ యూనిట్ 2లో. యూనిట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే ఈ నోట్స్ 5th సెమిస్టర్ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్.